దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము. ఈ అధ్యాయములో 24 వచనాలున్నాయి. మొదటి వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రెండవ వచనం, నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథయొకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మూడవ వచనం, నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలును గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. నాలుగవ వచనం, అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. ఐదవ వచనం, మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను. ఆరవ వచనం, అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. ఏడవ వచనం, పెద్ద రెక్కలును విస్తారమైన ఈకెలును గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. ఎనిమిదవ వచనం, కావున నీవిలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధి నొందున. తొమ్మిదవ వచనం, అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు. పదవ వచనం, అది నాటబడినను వృద్ధి పొందున, తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. 11వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 12వ వచనం, తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనుము, ఈ మాటల భావము మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. 13వ వచనం, మరియు అతడు రాజ సంతతిలో ఒకని నేర్పరచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేకయుండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును. 14వ వచనం, అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను. 15వ వచనం, అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలెనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లున, అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకొనున, నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు. 16వ వచనం, ఎవనికి తాను ప్రమాణము చేసి దాన్ని నిర్లక్ష్యపెట్టెనో, ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెనో, ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 17వ వచనం, యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రము చేయజాలడు. 18వ వచనం, తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు. 19వ వచనం, ఇందుకు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవము తోడు ఆ దోష శిక్ష అతని తలమీదనే మోపుదును. 20వ వచనం, అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి అతని చిక్కించుకొని బబులోను పురమునకు అతని తీసుకొని పోయి నా మీద అతడు చేసియున్న విశ్వాసఘాతుకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును.
21వ వచనం, మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలుసుకొనున్నట్లు అతని దండు వారిలో తప్పించుకొని పారిపోయిన వారందరును ఖడ్గము చేత కూలుదురు, శేషించిన వారు నలుదిక్కుల చెదరిపోవుదురు. 22వ వచనం, మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మయొకటి నేను తీసి దాని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దాని నాటుదును. 23వ వచనం, ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. 24వ వచనం, దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చుదును. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.